2025 ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ మీకు తెలుసా? తెలీదమ్మా. నాకు కూడా తెలియదు, నిజం చెప్తున్నా. ఎందుకంటే వీటి గురించి మనకు క్లారిటీ రావాలి అంటే ఇంకొక 1 వీక్లో ఐపీఎల్ టీమ్స్ మరియు బీసీసీఐ మధ్య ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ తర్వాత ఐపీఎల్లో ఎన్ని రిటెన్షన్స్ ఉంటాయి, ఆర్టీఎంస్ ఉంటాయా ఉండవా, ఐపీఎల్ ఆక్షన్ ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఏ డేట్లో జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతాయి. మళ్ళీ ఇన్ని వివరాలు 1 వీక్లో వస్తున్నాయి అంటే మీరు తప్పకుండా మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉండాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే వీడియోల కన్నా ముందుగా అక్కడే మనం మ్యాటర్ని పోస్ట్ చేస్తాం. మరి ఏమీ లేనప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నా అని చెప్పి నన్ను తిట్టుకోకండి. ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నాను అంటే ప్రతి టీము ఒక్క ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి వస్తే ఆ టీమ్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటాయి. సో ఇవి ఐపీఎల్ రూల్స్, నేను ఇక్కడ చెప్పట్లేదు, బాగా వినండి. జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాను ప్రతి టీము ఒకరిని రిటైన్ చేసుకుంటే ఎవరిని రిటైన్ చేసుకుంటారు అని చెప్పి. గుజరాత్ టైటన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఈ టీంలో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే శుభ్మన్ గిల్ని వీళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు అని చెప్పి. నన్ను అడిగితే వీళ్ళు రషీద్ ఖాన్తో పోతారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ లాంటి బ్యాట్స్మెన్ ఇంకొకరిని తెచ్చుకోవచ్చు, కానీ రషీద్ ఖాన్ లాంటి బౌలర్ మనకు ఐపీఎల్లో దొరకడు. ఎందుకంటే అతను కెప్టెన్సీ కూడా చేయగలడు. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళ టీంలో భారీ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు మాత్రం శ్రేయస్ అయ్యర్ని రిటైన్ చేసుకుంటారు. రసెల్ ఉన్నాడు, నరేన్ ఉన్నాడు అని చెప్పి నన్ను కామెంట్స్లో తిట్టుకోకండి. శ్రేయస్ అయ్యర్ని ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళకు ఒక మంచి కెప్టెన్ అవసరం. ఎంత మంచి టీం ఉన్నా, ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నా సరైన కెప్టెన్ లేకుంటే ఆ టీం ఎందుకు పనికిరాదు. సో వాళ్ళైతే శ్రేయస్ అయ్యర్ వైపు వెళ్తారని నాకు అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు మిస్ అవ్వకుండా, గురి తప్పకుండా రిటైన్ చేసుకునే ప్లేయర్ నికోలస్ పురాన్. నాకైతే ఎటువంటి డౌట్ లేదు. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. సంజు శాంసన్ భయ్యా, ఖచ్చితంగా సంజు శాంసన్ రిటైన్ చేసుకుంటారు. అయినా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఈ టీంలో. ఒక కన్ఫ్యూజన్ అయితే నాకు ఉంది. బట్ ఎందుకో సంజు శాంసన్ కు రాజస్థాన్ రాయల్స్ కు ఒక విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే వాళ్ళు కొనసాగుతారని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. సింగ్ ఈజ్ కింగ్. హర్షదీప్ సింగ్ నే వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు రుతురాజ్ గైక్వాడ్ను రిటైన్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా ధోనీని రిటైన్ చేసుకుంటారని చెప్పి కింద కామెంట్స్లో నన్ను తిట్టకండి. ఎందుకంటే ధోని నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళైతే రుతురాజ్ గైక్వాడ్తోనే వెళ్తారు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. ప్రతి ఒక్కరూ రిషబ్ పంత్ని రిటైన్ చేసుకుంటారు అని అనుకుంటారు. బట్ వాళ్ళు రిషబ్ పంత్తో వెళ్ళరు. అయితే జేక్ ఫ్రాసర్ అనుకుంటారు కదా, లాస్ట్ ఇయర్ దుమ్ము దులిపేశాడు. కాదు, వాళ్ళు అక్షర్ పటేల్తోనే వెళ్తారు. ఎందుకంటే అక్షర్ పటేల్ చాలా మంచి ప్లేయర్. అలాంటి ప్లేయర్ మనకు దొరకడు అనమాట ఐపీఎల్ హిస్టరీలోనే. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ పేరు చెప్పాక ఇంకెవరిని రిటైన్ చేసుకుంటారు చెప్పండి? బుమ్రాన్ కాకుండా పొర్రపాటుకు బుమ్రాన్ ఆక్షన్లో వదిలిపెడితే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అంబానీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్ క్రికెట్లో. బుమ్రా క్రేజ్ అలా ఉంది, బుమ్రా పర్ఫార్మెన్స్ అలా ఉంది. మరి ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ప్రతి టీంకి చాలా ఈజీగా పేర్లు చెప్తున్నా కానీ ఇక్కడే భయ్యా నాకు అర్థం కావట్లేదు ఎవరి పేరు చెప్పాలో. ఎందుకంటే క్లాసెన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, కానీ వీళ్ళు మాత్రం కెప్టెన్తోనే వెళ్తారు. ఎందుకంటే ఒక్కసారి చేసిన తప్పుని ఇంకొకసారి చెయ్యరు అని నాకు అనిపిస్తోంది. డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ నుంచి పక్కకు వెళ్ళాడో అప్పటి నుంచి వీళ్ళకు దరిద్రం పట్టుకుంది. లాస్ట్ సీజన్లోనే ఆ దరిద్రం నుంచి బయటకు వచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. సో కెప్టెన్ యొక్క వాల్యూ ఎస్ఆర్హెచ్కు బాగా తెలుసు. ప్లేయర్స్ని ఆప్షన్లో మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ని ప్రెసెంట్ అతనుకున్న క్రేజ్ని కొనుక్కోవడం కష్టం కాబట్టి ప్యాట్ కమిన్స్తోనే వెళ్తారు. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నన్ అదర్ దాన్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు విరాట్ కోహ్లీనే వాళ్ళు రిటైన్ చేసుకుంటారని. కానీ విరాట్ కోహ్లీ కోసం ఇప్పటివరకు వీడియో చూసుంటారు ఆర్సీబీ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఏం చేద్దాం, కొన్నిసార్లు తప్పదు, అలా జరిగిపోతూ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.